హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేనేం చేస్తున్నానంటే న్యాచురల్ మ్యాంగో జ్యూస్ చేస్తున్నాను. నేను సబ్జాలతో చేస్తున్నాను. మ్యాంగో అంటేనే వేడిగా కొంచెం వేడి చేస్తుంది కదా, అందుకని సబ్జాలు యాడ్ చేస్తున్నాను. నేను 3 మామిడికాయలు తీసుకున్నాను. చూడండి, ఈ కాయలు తీసుకున్నాను. ఇలా పైన చెక్కే తీసుకోవాలి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్స్ తీసుకోండి. చూడండి, ఈ తొక్క ఇలా తీసేసుకోవాలి పైన మొత్తం. ఇవి తీసేసుకుని నేను మొత్తం ఇలాగ కట్ చేసి నేను గిన్నెలో పెట్టాను. పెట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకుని నేను సగం మిక్సీ జార్లో ఎక్కువ ఫుల్గా పట్టవు కదా, అందుకని ఆఫ్ వేస్తున్నాను. ఆఫ్ తీసుకుంటున్నాను. ఇంట్లోనే న్యాచురల్గా చేసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మ్యాంగో జ్యూసు. మనం షాపుల్లో కన్నా మనం ఇంట్లో మ్యాంగో టైం కదా, మామిడికాయల టైంలో ఇలా జ్యూసులు చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. నేను పంచదార తీసుకున్నాను. ఎక్కువ స్వీట్ వేసుకుంటే వేసుకోవచ్చు, తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు పట్టీలాగా వేసాను. పాలు కప్పుడు తీసుకున్నాను, ఆఫ్ వేస్తున్నాను. అంటే ఇంకా కొన్ని మిగిలిపోయాయి కదా మొక్కలు, మామిడికాయ మొక్కలు, అది అందుకని ఆఫ్. పాలు వేస్తున్నాను, పచ్చి పాలు వేస్తున్నాను. ఇవి నేను అలాగే ఐస్ తీసుకున్నాను, ఇవి కూడా వేస్తున్నాను. పాలతో పాటు పంచదార అలాగే ఐస్ కూడా వేసి మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టిన తర్వాత నేను గ్లాసులు తీసుకుని, చూడండి, నేను మార్నింగే ఇవి సబ్జాలు మార్నింగ్ నానబెట్టాను. నేను 1 స్పూను ఆఫ్ వేస్తున్నాను. గ్లాస్ వచ్చి స్పూన్ ఆఫ్, ఎందుకంటే తర్వాత వేసుకుందారని. ఇవి మామిడికాయ అంటేనే వేడి చేస్తుంది, మనకి కొంచెం వేడి వస్తుంది కాబట్టి మన సబ్జాలు వేసుకుంటే కొంచెం దానికి దీనికి బ్యాలెన్స్ సరిపోతుంది. చూడండి, న్యాచురల్గా గట్టిగా చక్కగా ఇలాగ ఉన్నాయి. చూడండి, అలా చేశాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పంచదార అన్నది మీకు ఇష్టమో, అది మ్యాంగో అంటేనే స్వీటు. నేను 2 స్పూన్లు వేసుకున్నాను, మీకు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా గ్లాసులో వేసేసి నేను ఐస్ వేసి కొంచెం ఇంకా లైట్గా కొంచెం మీరు వాటర్గా కావాలనుకుంటే మ్యాంగో జ్యూస్ లూజ్గా కావాలనుకుంటే కొంచెం పాలు పెంచుకోండి. నేనంటే నాకు ఇలాగే చిక్కదనం బాగుంటుందని ఇలా చేస్తున్నాను. చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మనం తాగేటప్పుడు చక్కగా నోట్లోకి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందంటే సబ్జాలతో పాటు అంత బాగుంటుంది. చూడండి, నేను కలుపుతున్నాను. సబ్జాలు ఇవి తాగితే మన నోట్లోకి వెళ్ళేటప్పుడు అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సూపర్గా ఉంది. ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుంది. చక్కగా నోట్లో వేసుకుంటే వెళ్ళిపోతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను, చాలా బాగుంటుంది వేసవకాలంలోనూ. సబ్జాలు ఎందుకు వేసానంటే సలవ చేస్తుంది అంటున్నాను కదా, సలవ చేసేటప్పుడు మనం సబ్జాలు కూడా కలుపుకుంటే రెండింటికి బ్యాలెన్స్ సరిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంది.